ఓవైపు పార్టీ బహిష్కరణ, మరోవైపు వ్యాపారంలో నష్టాలు. నెక్స్ట్ ఆ పార్టీలోకి జంప్ అవుతున్న ప్రేమికులు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు దువ్వాడ శ్రీనివాస్ అలాగే దివ్వెర మాధురి పేర్లను పరిచయం చేయక్కర్లేదు. పోయిన ఏడాది వీరిద్దరు ఎంత వైరల్ అయ్యారో అందరికీ తెలుసు. టెక్కలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి శాసన మండలి సభ్యుడిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ గారు అదే పార్టీలో సభ్యురాలుగా ఉన్న మాధురి గారితో ప్రేమలో పడ్డారు. భార్య పెళ్లిడికొచ్చిన ఇద్దరు అమ్మాయిలు ఉన్నా ఆయన ఇలా మళ్లీ ప్రేమలో పడడం, ఆమెతోనే ఉండడంతో ఆయన భార్య వాణి ఆయన ఉంటున్న ఇంటి వద్ద గొడవ చేశారు. ఇదంతా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక పలు ఇంటర్వ్యూలలో వీళ్ళిద్దరూ కనిపించడం మొదలు ప్రపోజ్ చేసుకోవడం, ఇక మా బంధం జన్మ జన్మల అనుబంధం అంటూ చెప్పుకున్నారు. ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నామంటూ చెప్పడంతో పెళ్లిడికి వచ్చిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్న శ్రీనివాస్ ఇలా చేయడం పార్టీకి మరింత డ్యామేజ్ చేస్తుంది. దీంతో వైసీపీ ఆలస్యంగా అయినా ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేయగా మాధురి బట్టల వ్యాపారంలో అడుగుపెట్టింది. మాధురికి 2 నగరాల్లో బట్టల షాప్స్ ఉండగా వాటిని మరిన్ని నగరాలకు విస్తరించాలని భావిస్తుంది. ఇక కొన్ని పెట్రోల్ బంకులు, ఇల్లు కలిగిన ఈ జంట కోట్ల రూపాయల ఆదాయం కలిగి ఉన్నారు. మాధురి నెట్ వర్త్ ఇప్పుడు 500 కోట్లు కాగా శ్రీనివాస్ గారిది 300 కోట్లుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అసలు మాధురి శ్రీనివాస్ గారి జీవితంలోకి ఎలా అడుగుపెట్టింది అంటే ఆయన కాంగ్రెస్ నుండి ప్రజారాజ్యం, అక్కడి నుండి వైసీపీలోకి వచ్చి లీడర్ గా ఎదిగాడు. ఇక తనకు పిల్లనిచ్చిన మామ ద్వారా రాజకీయంగా బలపడిన దువ్వాడకు మాధురి తండ్రి కూడా బాగా పరిచయం. అలా భర్తతో విడిపోయి ఇండియాకు తిరిగి వచ్చిన మాధురి తండ్రి ద్వారా దువ్వాడకు పరిచయం అయింది. ఈ పరిచయం పెరిగి రాజకీయాల మీద ఆసక్తి ఉండడం పట్ల వైసీపీలోకి దువ్వాడ దంపతులు ఆమెను చేర్పించారు. తక్కువ టైంలోనే మాధురి టెక్కలి మహిళా అధ్యక్షురాలుగా వైసీపీ పార్టీలో పనిచేస్తుంది. ఆ సమయంలోనే దువ్వాడకు మాధురికి సన్నిహిత్యం పెరిగింది. ఇక ఈ విషయం దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణికి తెలిసి గొడవ జరగడం, పార్టీ పెద్దలకు విషయం తెలియడంతో మాధురిని మహిళా అధ్యక్షురాల పదవి నుండి తొలగించి పార్టీ నుండి తప్పించారు. ఇక శ్రీనివాస్ కు నచ్చజెప్పడం అన్నీ జరిగినా ఆయన తీరు మారలేదు. ఇక శ్రీనివాస్ భార్య వాణి రాజకీయాల్లోకి భర్తకు పోటీగా నిలబడాలని అనుకున్న పార్టీ పెద్దలు నచ్చజెప్పి విరమింపచేశారు. అలా దువ్వాడ కుటుంబ కలహాలు, మాధురితో అనుబంధం రోడ్డుకెక్కి ఆయన పదవి పోయేదాకా వచ్చింది. ఇంత జరిగినా కూడా మాధురితోనే కలిసి ఉన్నారు ఆయన. అలాగే ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది.